విశాఖ ఉత్సవ్ అట్టహాసంగా ముగిసింది. సంప్రదాయ ఆధునిక నృత్యాలు, ఆటపాటలు 3 రోజుల పాటు హుషారెత్తించాయి. సాగర తీరాన విభిన్న ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వారాంతంలో కొత్త జోష్ నింపాయి. విశాఖ ఉత్సవ్తో సాగర తీరం 3 రోజుల పాటు కొత్త శోభను సంతరించుకుంది. తొలి రోజు పెద్ద ఎత్తున సాగిన కార్నివాల్ దగ్గర నుంచి రెండో రోజు, మూడో రోజు బాగా పొద్దుపోయే వరకు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసుల్ని విశేషంగా అలరించాయి. ప్రసిద్ధ కళాకారుల సంప్రదాయ నృత్యాలు, యువత ఆధునిక ఆటపాటలు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. సినీ సంగీత దర్శకుడు అనూప్, ఆయన బృందం విశాఖ ఉత్సవంలో సందడి చేసింది. అలాగే గాయనీ గాయకులు అద్భుతమైన గీతాలాపనతో ప్రేక్షకుల్ని రంజింపజేశారు. సంగీత బృందాల ఆటపాటలకు యువత కేరింతలు కొట్టారు. హుషారైన గీతాలతో స్టెప్పులేసి సందడి చేశారు. ఇక జబర్దస్త్ బృందం నవ్వులు పువ్వులు పూయించింది. మీరు దొంగగారు, మీకు ఇష్టమైన సినిమాల పేర్లు కొన్ని చెప్పండి. సార్, గజ దొంగ, దొంగ దొంగది, దొంగ రాముడు, దొంగ దొంగడు. బాబా, అన్ని దొంగల టైటిల్లే. మీకు ఇష్టం లేని సినిమా? పోలీస్ స్టోరీ, అబ్బే పోలీస్ పోలీస్, గరానా పోలీస్. ప్రముఖ నటి, నర్తకి మంజు భార్గవిని విశాఖ ఉత్సవ్ వేదికపై మంత్రులు ఘనంగా సత్కరించారు. వచ్చే ఏడాది నుంచి విశాఖ అవార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక శంకరాభరణం. ఆ సినిమాని తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సినిమాలో ఆ పాత్రకు జీవం పోసి మరి ఈ రోజు మన నాట్యానికి ఎంతో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంజు భార్గవ్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పటం. మరి విశాఖ ఉత్సవ్ వేదిక, విశాఖ పురస్కారాల్లో తొలి ఆ పురస్కారం అందుకున్న వ్యక్తిగా ఎప్పుడు కూడా మంజు భార్గవ్ గారికి ఆ చరిత్రలో ఆ పేరు ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం నాట్ ఓన్లీ నాట్యం, అలాగే సంగీతం, సాహిత్యం, స్పోర్ట్స్, ఇట్లా వివిధ ఫీల్డ్ లో కూడా ఎవరైతే జాతీయ స్థాయిలో బెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పురస్కారాలు అందించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మంత్రి గంటా స్వయంగా పర్యవేక్షించడం, యంత్రాంగం ప్రత్యేక దృష్టితో విశాఖ ఉత్సవ్ విజయవంతంగా సాగింది.